మరి దేవుని మాటలు వినుటకు చేరి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని ప్రేమలో బాధ క్రైస్తవ్యానికి అర్థమైందా? ఏంటది మన పాఠం? దేవుని బాధ, ప్రేమలో ఉన్నటువంటి బాధ మనకు అర్థమైందా లేదో చూద్దాం. అదేంటి ఉంటే దేవుని ప్రేమ అర్థం అవ్వాలి మనకు కదా, కానీ ప్రేమించిన వాళ్ళకి బాధ అనేది కూడా ఉంటుందని మనకు తెలుసు. ఎందుకు దేవుని ప్రేమలో బాధ అంటే, ప్రేమించినోడికే బాధ ఉంటుందండి, ప్రేమించలేనుడికి బాధ ఉంటుందా? ఇప్పుడు మన పిల్లలు మనం ప్రేమిస్తున్నాం కనుక వాళ్ళు కూడా మనల్ని ప్రేమించాలి అని ఆశపడతాం. ఒక భార్యని ప్రేమిస్తున్నాం కనుక వాళ్ళు కూడా నన్ను ప్రేమించాలి అని అనుకుంటాం. పిల్లల్ని ప్రేమిస్తున్నాం కనుక పిల్లలు కూడా నన్ను ప్రేమించాలని తల్లిదండ్రులు ఆశపడతారు. ఇలాగా ఒక ప్రేమించేవాడు, ప్రేయసి ఎవరైనా సరే ప్రేమను ఇస్తున్నప్పుడు అవతల వ్యక్తి నుంచి కూడా ప్రేమ పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ తరుణంలో ఒకవేళ అవతల నుంచి ప్రేమ రావట్లేదనుకోండి, యువతల నుంచే ప్రేమ వెళ్తుంది, అవతల నుంచి ఒక రెస్పాన్స్ రావట్లేదంటే, సరైన ప్రేమ ఇష్టం కనపట్టలేదనుకోండి, ఈ ప్రేమ ఏమైపోద్ది చెప్పండి? బాధగా మారిపోద్ది. ఈ ప్రేమ, దేవుని ప్రేమలో ఉన్నటువంటి బాధ క్రైస్తవునికి అర్థమైందని మనం ఆలోచిద్దాం. దేవుని ప్రేమ ఎవరికి అర్థమైందంటే రండి, లోకానికి అర్థమైంది. దేవుని ప్రేమ ఎవరికి అర్థమైంది? లోకానికి అర్థమైంది. అందుకే దేవుడి ప్రేమ లోకానికి అర్థమైంది కనుక లోకంలో ఎవరెవరు మారుతున్నారో అని అంటే, ఈరోజు నక్సలైట్లుగా పిలువబడుతున్నవారు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన ప్రేమను చూసి నేను మారానండి అన్నవాళ్ళు, అలాగే నరహత్య చేసేవాళ్ళు, ఆఖరికి మనిషి రక్తాన్ని త్రాగేవాళ్ళు కూడా మారారు. నరరూప రాక్షసులు కూడా మారినట్టుగా బోల్డ్ సాక్ష్యాలు ఉన్నాయి, టీవీలో చాలా వింటూ ఉంటాం. ఇలాగే దొంగలు, అలాగే టూరిస్ట్ పురం అనేది ఉంది గుంటూరు దగ్గర అంట, అక్కడ దొంగల పురం అంటది, దొంగల పేట అంట, కానీ ఈరోజు సువార్తపురం అయిందని మనం వింటూ ఉంటాం. అంటే అందరికీ కూడా దేవుడు చూపించిన ప్రేమ ఏంటో అర్థమైంది, అందుకు మారారు. కానీ ఈరోజు క్రైస్తవులకి దేవుడు చూపిస్తున్న ప్రేమ ఆల్రెడీ అందరికీ తెలుసు. మన కోసం వచ్చారని, మనల్ని ప్రేమించారని, మన కోసం మరణించారని మనం దేవుడిని నమ్ముకోవాలి అని అనుకుంటున్నాం. కానీ నమ్ముకుంటున్నాము అనేటువంటి ఒక భ్రమలో ఉండిపోయేది తప్ప దేవుణ్ణి అమ్ముకుంటున్నాము అనే విషయం గ్రహించలేకపోతుంది కొంతమంది. అందరూ అని కాదు, చాలామంది దేవునిలో ఉంటున్నట్టుగా కనపడతారు, కానీ కొంతమంది దేవునిలో ఉన్నట్టుగా ఆ దేవుడికి కనపడుతూ ఉంటారు. మనం ఏ వ్యక్తిని చూసినా ఎందుకో ఏదో ఒక మనిషిలో ఏదో ఒక లోపం కనపడుతూనే ఉంటుంది. ఒక మనిషిలో కోపం కనపడుతుంటుంది, ఒక మనిషిలో ద్వేషం కనపడుతుంటుంది, ఒక మనిషిలో తెలియనటువంటి అన్నీ బాగుంటాయి కానీ తెలియనటువంటి కుట్ర ఉంటుంది, తెలియనటువంటి అసూయ ఉంటుంది. అన్ని భక్తులంతా నెంబర్ 1 పర్ఫెక్ట్గా ఉంటాం, కానీ కొన్ని లోపాలు ఒక మనిషిలో కూడా కనపడుతుంటుంది. దేవుని విషయంలో 4 కరెక్ట్గా ఉన్నా లోక సంబంధమైన విషయంలో లోపం అనేది ఒకటి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో కనపడుతూ ఉంటుంది. మరి దేవుడికి ఒక్క లోపం ఉన్నా కానీ నచ్చదండి. నచ్చుతుందా? పెళ్లి కూతురు అంత అందంగానే ఉంది, ఇక్కడెంత నల్ల మచ్చ ఉంది తామరలాగా, ఎవరు చేసుకుంటారు చెప్పండి? డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, చక్కటి అందం ఉంది, మంచి పిల్ల, కానీ చేసుకుంటారా? అన్నీ బాగున్నా ఒక్కటి ఉన్నా కానీ నచ్చట్లేదంటే చేసుకునేవాడు కరెక్ట్గా ఉన్నాడు కనుక చేసుకునే ఆవిడ కూడా బాగుండాలని ఒక ఆశ ఎవరికైనా. అలాగే మన తండ్రి అయిన దేవుడు కూడా ఏమని పిలువబడుతున్నాడంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా అలాగే ఉండాలి, నేను ఎట్టివాడినై ఉన్నానో మీరు కూడా అట్టివారై ఉండాలి అనేటువంటిది కన్న తండ్రి ఆశ. నిజంగా ఈరోజు చూడండి, దేవుడు నిజంగా మనల్ని ప్రేమించినందుకు తన ప్రేమలో ఎంత బాధ ఉందో ఈరోజు మనకేమైనా అర్థమైతే రేపటి నుంచైనా మన జీవిత విధానాన్ని మార్చుకుని దేవుడు ఉన్న స్థలానికి రావటానికి ఇష్టపడతాం. దేవుడున్న స్థలానికి రావటానికి ఇష్టపడితేనే దేవుడు ఉన్న లోకానికి వెళ్ళటానికి ఒక అవకాశం కలుగుతుంది. దేవుడు ఉండే స్థలానికి, దేవుడు మాటలు వినపడుతున్న స్థలానికి
దేవుణ్ణి ఘనపరుచుకునే స్థలానికి రాకుండా దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలనుకోవటం అన్యాయానికే అన్యాయం. అన్యాయం కాదు అది, ఇంకా అన్యాయానికి అన్యాయం చేసుకున్నారు ఇంకా. దయచేసి గమనించండి, మనం రోజంతా చాలా కష్టపడతాం, అది తాత్కాలికమైన ఉపయోగమే. నీకు 10 వచ్చినా, 1,00,000 వచ్చినా, 10 కోట్లు వచ్చినా. కానీ ఆత్మీయ జీవితంలో వచ్చే దీవెన పోగొట్టుకుంటే దీని నష్టం ఎంత అంత అని చెప్పలేనంతటువంటి నష్టానికి వెళ్ళిపోతాం. ఈరోజు జీవితం చాలా బాగుంది, నాకు నష్టమేమీ కాదు అని అనుకుంటున్నామేమో, కానీ ఒక రోజు ఉంటుంది. దేవుడి ప్రేమను, దేవుడి బాధను మనం అర్థం చేసుకోకుండా బ్రతికితే ఒక రోజు నష్టం తీరస్థాయిలో ఉంటుంది, దాన్ని ఇంకా అంతు దొరకదు. చూడండి, దేవుడి ప్రేమ ఎంత స్పష్టమైందో. ఇలాంటి ప్రేమ మీరు ఒక్క మనిషిలో చూపించండి. నేను అంటాను, ఒకే మనిషిలో, భూప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారని చెప్పుకున్నాం కదా. 800 కోట్ల మందిలో కూడా నేను అంటాను, దేవుడికి ఉండేటువంటి ప్రేమ, దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషి కోసం పడేటువంటి తపన, దేవుడు మనిషిని ఇష్టపడితే ఆ మనిషిని తన దగ్గరికి చేర్చుకోవాలనేటువంటి ఆలోచనలో తన పడుతున్న బాధ, తన పడుతున్న వేదన, తన పడుతున్న దుఃఖం, తన పడుతున్న రోదన ఏ ప్రేమించిన వారిలో కూడా దొరకదు. ఓకే, లోక ప్రేమలు ఎలాగుంటాయనంటే ప్రేమిస్తేనే ప్రేమిస్తారు, ప్రేమించకపోతే సైడ్ అయిపోతారు. కానీ దేవుడి ప్రేమ చూడండి, ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే దేవుడు ఉన్నాడు. ఆయన్ని ప్రేమించుకోకపోయినా, ఆయనకి వ్యతిరేకంగా తిరుగుతున్నా, ఆయన బాధ పెడుతున్నా, ఆయన ప్రేమను అర్థమయ్యేటట్టుగా చెబుతూ వాళ్ళలో ప్రేమను నింపుతూ ఆ ప్రేమను పొందుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాడండి తండ్రి. మీకు అర్థమవుతుంది కదా ఈ మాటలో. మనం ప్రేమించట్లేదు కానీ, దేవుడిని బాధ పెడుతున్నా కానీ, ఆయన మనల్ని ప్రేమించుకునేటట్టుగా ఆయన ప్రేమను ఎప్పుడూ చూపిస్తూనే ఉన్నాడు. అందుకే ఈరోజు బ్రతుకున్నామని చెప్పుకోవడం ఒక ఆధారం మనకి. ఉదాహరణకి దేవుడి ప్రేమ ఎలాంటిదో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చదువుతూ చూడండి. ఇర్మియా గ్రంథము, మరియు ఒకడు తన భార్యను ప్రత్యేకింపగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా ప్రశ్నించాడండి. అంటే ఒక భర్త ఒక భార్యను విడిచిపెట్టేసిన తర్వాత లేదు, ఆ భార్య వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తను విడిచిపెట్టి వేరే ఒకరితో ఉన్న తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఆ భర్త చేర్చుకోగలదురా? ఒక భార్య చేర్చుకోగలుగుతుందా ఒక భర్తనే? నిజంగా భర్త వెళ్ళిపోయాడండి, కొంతకాలం మళ్ళీ తిరిగి వచ్చేసాడు. భార్య చేర్చుకుంటుంది చెప్పండి? ఓకే, చేర్చుకుంటారు అనుకుందాం. ఎందుకని? చేర్చుకున్నా కానీ ఒక స్వార్థం ఉంటుందండి మనిషికి. చేర్చుకోలేడు అని నేను అన్న కానీ చేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. ఓకే, ఏదో తెలుసు తెలియక తప్పు చేసిందిరా మరి చేర్చుకో అంటే చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నేనన్నాను, చేర్చుకున్న ఎందుకు? వాళ్ళ అవసరాన్ని బట్టి చేర్చుకుంటారు. లేదు ఈవిడికి డబ్బు ఉంది అని చేర్చుకుంటారు. లేదు నెక్స్ట్ నాకు ఆధారం ఎవరు లేరు కదా, ఈయన ఉంటే నాకు బెటరు, రేపన్న రోజు ఏ నేర్స్ వచ్చినా ఈయన చూసుకుంటాడని చేర్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఈ మనిషి ఇంకో ఏదో రకంగా ఉపయోగపడతాడు అంటే చేర్చుకుంటారు తప్ప ఇంక ఇతని వల్ల నాకు ఉపయోగం లేదు అంటే ఎవరూ చేర్చుకోరండి. ఎవరైనా చేర్చుకుంటారా? చేర్చుకోరు అని చెప్తూ ఇక్కడ మాట అన్నాడండి ఆయన. ఇలా చేర్చుకుంటారా అని ప్రశ్నించాడు. అయినను అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను ఇదిగో చూడండి, నీవు అనేకులైన వీటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే దేవుడు అన్నాడు, నువ్వు అనేక మందితో తప్పు చేసినా నేను నిన్ను చేర్చుకుంటాను, యెహోవానైనా నేను నీకు సెలవిస్తున్నాను అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, ఒక భార్య భర్తల బంధం విషయంలో తెగిపోయిన తర్వాత కొంతకాలం వచ్చిన తర్వాత ఎవరు చేర్చుకోలేరు. కానీ నేను అన్నాను, మీరు ఎన్ని తప్పులు చేసినా, వ్యభిచారం అని అంటే శారీరకంగా కలిసే దాని గురించి చెప్పట్లేదు ఇక్కడ.
ఇజ్రాయేలుతో మాట్లాడే వ్యభిచారం అనే పదానికి ఏంటంటే అర్థం వేరే ఇతర దేవతల్ని పూజించేవారు. వేరే దేవుణ్ణి కాదు అనుకుని యెహోవాను కాకుండా, తండ్రిని కాకుండా వేరే వాళ్ళు పూజించినప్పుడు దేవుడు వాటిని వ్యభిచారంగా పిలిచాడు. మీరు వారితో కలిసి బ్రతుకుతున్నారు కనుక అది వ్యభిచారం అన్నాడు తప్ప శారీరకంగా కాదు సంబంధం. ఇక్కడ ఏ విధంగానైనా తప్పు అని అర్థం. నన్ను కాదని మీరు దేనైనా ఇష్టపడుతున్నా తప్పే. అది ఒక ఫోన్ అవనివ్వండి, ఒక భర్త అవనివ్వండి, ఒక భార్య అవనివ్వండి, పిల్లలు అవనివ్వండి, డబ్బు అవనివ్వండి, పని అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి. ఆయన కన్నా దేన్నైనా ఇష్టపడితే ఆయన్ని కాదనుకుని నువ్వు దేనికోసమైనా ఆగిపోతే అది వ్యభిచారంతో లెక్క. దేవుని దృష్టిలో వ్యభిచారం చేసినట్టే. దేవుడు దాన్ని అంతలా పోల్చుకున్నాడు. అలా మీరు చేసినా కానీ నేను సెలవిస్తున్నాను, మీరు నా దగ్గరికి రండి, తిరిగి రండి, నేను చేర్చుకుంటాను. తిరిగి రమ్మని ఆయన పిలుస్తున్నాడండి. నిజంగా ఇలాంటి లక్షణం ప్రపంచంలో ఎవరి దగ్గర ఉంటో చెప్పండి. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని ప్రేమిస్తున్నాడు. ఎందుకని? వాడు కూడా ఇష్టపడుతున్నాడు కనుక ప్రేమిస్తున్నాడు. లేదా ప్రేమిస్తాడా? ప్రేమించడు. ఇలా ఏ మనిషి అయినా సరే ఇష్టం లేకపోతే ప్రేమించడండి. కానీ దేవుడు చూడండి, మనం ఆలోచనలో తప్పిపోయినా, మాటల్లో వ్యభిచారం చేసినా, వినికిడిలో వ్యభిచారం చేసినా దేవుని దృష్టికి, ప్రవర్తనలో వ్యభిచారం చేసినా, సమయాన్ని బట్టి వ్యభిచారం చేసినా, అంటే సమయాన్ని దేవునికి కాదని నువ్వు ఎక్కడ గడిపినా, ఈ సమయంలో దేవునితో గడిపే సమయం ఎక్కడ గడిపినా వ్యభిచారమే. దేవుని కోసం చూడుకోకుండా లోక సంబంధంగా నువ్వు చూస్తున్నావంటే, అంటే దేవుణ్ణి బాధ పెట్టే విధంగా చూస్తున్నావంటే అది వ్యభిచారం చేస్తున్నట్టే. ఇలా నువ్వు ఏ విధంగా చేసినా, ఎన్ని తప్పులు చేసినా అన్నాడో, నువ్వు నా దగ్గర రా, నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు. నిజంగానండి, ఎందుకు ఆయనకి ఎంత బాధ? ఎందుకు మనల్ని ఎంతలా ప్రేమించాలి ఆయన? నిజంగా చూడండి ఒకసారి. ఎందుకో ఆయన ప్రేమ ఈ రోజుకి ప్రపంచానికి అర్థం కాలేదండి. నిజంగా ఆయన ఈ మాట ప్రేమతో రాశాడా, బాధతో రాసుంటాడా? మీరు ఎన్ని తప్పులు చేసినా తిరిగి నా దగ్గర రండి, నేను చేర్చుకుంటాను, మళ్ళీ తప్పు చేయకండి అన్నాడు. ఇలా ఒక భర్త అండో, ఒక భార్య అందో, ఒక స్నేహితుడు అండో, ఒక తల్లి అందో, ఒక తండ్రి అండో, ఎవ్వరు అనరండి. ఎవరు అనరు. నువ్వు నా కొంపలోంచి బయటికి వెళ్ళి అర్జెంటుగా, లేకపోతే నిన్నైనా నరికేస్తాను, నేనైనా ఎదురు చేసుకుంటాను అంటాడంట మనిషి. ఆడి స్నేహితుడు అవనండి, భర్త అవనండి, ఇంకొకటి అవనండి, ఏమంటారు తెలుసా? నా కళ్ళ ముందు కన్నపడితే చంపేస్తాను నేను అంటాడండి. లేదా నా ఆస్తులో సిల్లు గవ్వ కూడా లేదంటాడు కొడుకు తప్పు చేస్తే. కానీ దేవుడు పరలోక రాజ్యంలో నేను నీకు స్థానం ఇస్తాను, నా దగ్గరికి తిరిగిరా, నీ తప్పు తెలుసుకో, నా ప్రేమను అర్థం చేసుకో అని దేవుడు దినమెల్లా చేతులు చాచి పిలుస్తుంటే ఈ రోజుకి ఎవరో రావటానికి ఇష్టపడలేకపోతున్నాం. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 4-5 చూడండి ఒకసారి. దేవుడు ఏమన్నాడంటే, ఈరోజు దేవుడు ప్రేమ మనకు అర్థం కాలేదండి. చూడండి, యాకోబు ఇంటి వారులారా, ఇదిగో ఇజ్రాయేల్ ఇంటి వారులారా, మీరందరూ యెహోవాకు వినుడి. ఇదిగో యెహోవా ఎలాగ సెలవు తన పిల్లల్ని పిలుస్తున్నాడు. నాన్న క్రైస్తవులారా, మీరు నా మాట వినండి అని యెహోవా పలుకుతున్నాడు అని సెలవిస్తున్నాడు. ఏమని? 5వ వచనం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు నా యందు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు ఆయన. ఇదిగో ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరింతాము, వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయి ప్రశ్నించాడండి. ఇక్కడ మీరు నాలో ఏ దుర్నీతి చూచి, నాలో ఏ తప్పు కనబడ్డదని నా దగ్గర రావట్లేదు, మీరు నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడిగాడు. ఇక్కడ ప్రశ్న ఉందా లేదా మెరిషా? ప్రశ్న ఉందండి. అక్కడ ప్రశ్న ఉంది. ఏమని అన్నాడంటే, నేను ఇంతలా ప్రేమిస్తున్నాను కదా మిమ్మల్ని అందరినీ, మీరు తప్పు చేసినా రండ్రా, నేను చేర్చుకుంటాను, నా కౌగిట్లో నేను మిమ్మల్ని ఆదరిస్తాను, మీకు ఏ లోటు లేకుండా చూస్తాను, నా దగ్గర రండి, మనసు మార్చుకోండి అని చనిపోయే క్షణం వరకు కూడా ఎన్ని తప్పులు చేసినా రమ్మని పిలుస్తున్నాడు తప్ప వద్దని పిలవట్లేదండి. అలా అయినా కానీ తన పిల్లలు రానప్పుడు అంటున్నాడు, మరొక మాట అన్నాడు, ఎవరో రావట్లేదు. ఇప్పుడు ఇలా చెప్పాను, ఒరే నా తండ్రిని అనవసరంగా నేను బాధ పెట్టాను, నా తండ్రి ఉన్న స్థలానికి నేను రాలేకపోయాను అనే బాధ మనలో ఎవరికైనా ఉందా? లేదు. నాకు తెలిసిన మట్టుకి లేనట్టుగా ఉంది.
అప్పుడు దేవుడు అన్నాడు, మళ్ళీ ఏమన్నాడన్నమాట, నాలో ఏ దుర్నీతి ఉందని మీరు నా నుండి దూరం అయిపోతున్నారో, నేను ఏం పాపం చేశాను రా, నా దగ్గర రావట్లేదు, మీరు నా నుండి దూరం అయిపోతున్నారో అన్నాడు. నిజంగానండి ఈ మాట మీకు అనిపించినప్పుడు ఎలా ఉంది? ఏమైనా బాధ ఉందా? నిజంగానండి తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయి వాళ్ళ దగ్గరికి తన పిల్లలు ఎవరో రాలేనప్పుడు పొరపాటున ఎప్పుడో ఒక రోజు వచ్చాడు అనుకోండి, పండగ పూట ఎప్పుడో వచ్చాడు అనుకోండి, తండ్రి కానీ తల్లి కానీ అంటతో మాట, ఎరా మేము ఏం పాపం చేసామని రా మమ్మల్ని ఎలా వదిలేశారు, మాకు దూరంగా బ్రతుకుతున్నారు, కనీసం వారానికి ఒక్కసారో, నెలకు ఒక్కసారో, 2 నెలలకు ఒక్కసారో, 6 నెలలకు ఒక్కసారో కూడా రాలేకపోయారు. మీ నాన్న నేను ఏం పాపం చేసామరా, మాలో ఏ దుర్నీతి ఉందని మీరు ఎంత దూరం అయిపోయారు అనే మాట తల్లి ఒకవేళ అనవలసి వస్తే, ఒక తండ్రి తన పిల్లలతో అనవలసి వస్తే ఎప్పుడు దగ్గరగా ఉంటే అంటాడా, దూరంగా ఉంటే అంటాడా? దూరంగా ఉంటే అంటాడండి. ఈ మాట దూరంగా ఉన్న వాళ్ళతో అంటున్నాడు. నేను ఏ తప్పు చేశానని. నిజంగా ఒక తండ్రి అసలు ఆ మాట అనగలుగుతాడండి, అనుకోగలుగుతాడు. అలా అసలు ఒక తప్పు ఆయన ఉంటుంది అందులో, ఆయనలో. ఆయన పరిశుద్ధుడండి, కానీ ఆయన ఎంత తగ్గించుకుని ఒక మాట అన్నాడు చూడండి. నేను ఏ తప్పు చేశాను నేను, అదేనంట, నేను ఏ దుర్నీతి, నా యందు ఏ దుర్నీతి చూచి నా యొద్దకు తిరిగి రాకుండా ఉన్నారు మీరు. నిజంగానండి తండ్రి పడుతున్న బాధ అండి. మనుషుల్లో లోపం ఉంటే మనం ఆ మనిషి దగ్గరికి వెళ్ళమండి. నిజంగా భార్య దగ్గర లోపం కనపడ్డా మనం వెళ్ళాం, కోపం ఉన్నా. స్నేహితుడి దగ్గర కోపం ఉన్నా మనం వెళ్ళాం. ఎవరి దగ్గర మనకి లోపం ఉన్నా వెళ్ళాం. నేను అంటున్నాను, మరి దేవుడి దగ్గర ఏం లోపం ఉంటేనే కదా వెళ్ళాం మనం, లోపం లేకపోతే వెళ్తామా లేదా? నిజంగానండి మీరు గుర్తుంచుకోండి, ఒక జగన్ గారు ఇక్కడికి వస్తున్నారంటే విజయవాడలో ఉన్నవాడు వచ్చేస్తాడు ఇక్కడికి. తెలుసా మీకు? మనకు ఆ పిచ్చి లేదు, కానీ మీరు టీవీలో చూడండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కరీంనగర్ నుంచి వచ్చాము. ఎక్కడికి వచ్చాడు? కాకినాడ వచ్చాడు. కరీంనగర్ ఎక్కడ, కాకినాడ ఎక్కడ? జగన్ గారు కాకినాడలో మీటింగ్ పెడితే కరీంనగర్లో ఉన్నవాడు వచ్చాడు. ఎక్కడో రాజమండ్రిలో మీటింగ్ పెడితే విజయవాడలో ఉన్న వాళ్ళు వచ్చారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. 100-200 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు ఎందుకు రావాలి? ఇష్టం ఉన్నాడు కనుక ఆయన ఏమైనా మాట్లాడతాడా? ఆయనతోటి మాట్లాడే పోనీ ఏమైనా కలుస్తాక వీలుంటుందే. అయినా కానీ ప్రేమ ఉంది కాబట్టి ఎంతైనా వస్తున్నారు. ఎందుకని? అతనిలో ఏ దుర్నీతి లేదు. మా నాయకుడండి, నెంబర్ 1 నాయకుడు అంటే ఇతను అని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే, మా నాయకుడు నెంబర్ 1 అండి, మా నాయకుడు మాట ఇచ్చాడంటే మాట తప్పడు అని అతని మీద నమ్మకం ఉంది కనుక అతని వల్ల ఏ దమ్మిడి ఉపయోగం లేకపోయినా ఈరోజు వచ్చి వెళ్ళి కనపడి చూసి వెళ్తున్నారండి ఆయన్ని. నేనన్నాను, దేవుడు అంటున్నాడు నిజంగా. ఇప్పుడు వేరే అతను మీటింగ్ పెడితే వేరే వాళ్ళు రారు. ఎందుకు రారు చెప్పండి? అతను మొత్తం అన్నీ నొక్కేసాడండి, ఆ పరిపాలన అంతా తినేసిందండి, అందుకే నాకు నచ్చదండి అంటారు. అవునా కదా? ఇప్పుడు ఈ మీటింగ్ పెడితే ఇంకో మీటింగ్లో ఎందుకు రారంటే ఇతనంటే నచ్చదు. ఇప్పుడు నేను అన్నాను, దేవుడు కూడా అదే అన్నాడు, నాలో ఏ తప్పు ఉందని మీరు నా నుండి దూరంగా పారిపోయాడు అంటున్నాడు. నిజంగా మీకు అర్థమైతేనండి, దేవుడిలో ఏ తప్పు ఉందని మరి ఎవరు రావట్లేదు ఇక్కడ గురువారం? ఏ తప్పు ఉందని ఆయనలో? మనలో తప్పులు ఉన్నవాడినే పిలుస్తున్నాడు ఆయన. నాన్న మీరు నాకు దూరం అయిపోయారు, ఓకే, చాలా వ్యభిచారాలు చేస్తున్నారు మీరు. శరీరం కోసం రెస్ట్ కోసం అదో వ్యభిచారం, డబ్బు సంపాదన కోసం వెళ్ళిపోతున్నారు, అదో వ్యభిచారం. ఖాళీగా టైంపాస్ కోసం ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు, అది వ్యభిచారం. ఫోన్తో వ్యభిచారం అంటే కలిసి ఉండటం, దాన్ని వ్యభిచారం అన్నాడు దేవుడు ఇక్కడ. ఫోన్ కోసమో, డబ్బు కోసమో, లేదా దేనికోసమో, అలిసిపోయామనుకో దేనికోసమో ఇలాంటి వ్యభిచారాలు చేస్తున్నారు. అయినా పర్వాలేదు, రండ్రా, నేనే తప్పు చేశాను, నాకు దూరం అయిపోతాను నాన్న పిల్లలు అని ఇంతలా అడుగుతున్నాడంటే ఎంత బాధపడుతూ అడుగుతున్నాడు చెప్పండి. ఆయన ప్రేమలో మనకేం కనపడుతుంది? బాధ కనపడుతుందా లేదా? అసలు ఈయన బతిమాలుకోవాలా, మనం బతిమాలుకోవాలా దేవుడిని? నేను అంటాను, ఎవరు బతిమాలుకోవాలి? మనం బతిమాలుకోవాలి.
తండ్రి నేను ఇదిగో పలాని దాంతో తప్పు చేశాను, పలానా విషయంలో తప్పు చేశాను, పలానా రోజు రాలేకపోయాను, నీకు దూరమయ్యాను, దయచేసి నాకు జన్మనిచ్చిన తండ్రువు, నాకు ఊపిరినిచ్చిన తండ్రువు, నాకు ఆదాయం ఇచ్చిన తండ్రువు, నాకు భార్యని బిడ్డల్ని సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చిన తండ్రువు, నీకు దూరమయ్యా, నన్ను క్షమించాను మనం అడగాలి. ఆయన వచ్చి అడగరా బాబు, నేను క్షమిస్తాను నా కూతురుగా నా కుమారుడుగా నేను చేర్చుకుంటానని ఆయన అంటే మనం రాము ఇక్కడికి. దయచేసి గమనించండి, ఇక్కడ ఈ 2 మాటల్లో మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుడు అడుగుతున్నాడు, నాలో ఏ తప్పు ఉందో చూపించండి రా, మీరు నా దగ్గర రాకపోతే కారణాలు ఏంటి, కారణం ఏంటి అని అడుగుతున్నాడు. కారణం ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పగలరా? ఎవరూ రావట్లేదండి. ఎలీషా రాలేదు, ఎవ్వరూ రావట్లేదు, చాలామంది రావట్లేదు. దయచేసి మీరే బాధలు పడవలసి వస్తుంది ఒకరోజు. చెప్పడం వరకే నా వంతు. మీరు రాకపోతే నేను ఒక 10% బాధపడతాను, దేవుడు 100% బాధపడతాడు. మీరు ఏ ఆలోచనతోనైనా సరే దేవుడిని మాత్రం విడిచిపెట్టొద్దండి. దేవుని ఆలోచనలు మనం మరొక మాట చదువుకుని ముగించుకుందాం. మనం చూడండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము నిజంగా చాలా బాగుంటుందండి మాట. ఈ చదువుకుని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాడు. 4వ వచనం నేను చదువుతాను చూడండి. మరియు యెహోవా, ఇలా అంతా దేవుడే మాట్లాడుతున్నాడు, ఇంకా ఒక ప్రవక్త కానీ ఒక సేవకుడు కానీ లేదు. ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. మీకేదో వేళకోళంగా వింటే మాత్రం మీరు చాలా దెబ్బతింటారు, చాలా దెబ్బతింటారు. వినటం ఎంత ముఖ్యమో విన్న దాన్ని నేను అనుసరించి నడాలి, నేను నడవలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను, నేను దేవుని కోసం ఏమీ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక బాధ మీలో లేదా? ఒకరోజు మీరు పడే బాధ తీవ్రమైంది, దానికి అంచు దొరకదు, ముగింపు దొరకదు, చాలా అనుభవిస్తారు. ఎందుకో తెలుసా? దేవుడు బాధను అర్థం చేసుకోకుండా భూమి మీద బ్రతికే ఏ మనిషి అయినా జీవితాంతకాలం నిత్య జీవితం బాధను అనుభవించాలి. దేవుడు బాధను అర్థం చేసుకుని ఆయన బాధను తీర్చావా, నిత్యము సుఖంగా హాయిగా దేవుని యందు ఆనందిస్తావు. దేవుడు ఒక చాలా ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు, వినండి. ఆయన మాటలేంది లక్ష్యం ఉంచండి. దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏంటది? వారితో చెప్పుము, మనుషులు చూడండి, మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా? ప్రశ్నది, ప్రశ్న మార్కు ఉందండి. దేవుడు అడుగుతున్నాడు, నాన్న పిల్లలు నేను మాట్లాడుతున్నాను, మీరు వినండి. ఏంటంటే మీరు పడిపోతున్నారు, తిరిగి లెగుస్తున్నారా లేదా అని అడిగాడు. నిజంగా భూమి మీద ఎంతమంది పడిపోలేదు చెప్పండి? నడుస్తూ చిన్నపిల్లలు పడిపోతారు, వాళ్ళు లెగుస్తున్నారా? లెగుస్తున్నారు. అదే అంటున్నాడు, నాన్న మీరు పడిపోతున్నారు, లెగుతున్నారా? లెగుస్తున్నారు, బాగానే ఉంది, మీకు తెలిసి అర్థమైంది. పెద్దోళ్ళు కూడా ఒక్కోసారి నడుస్తాం, గమ్ముని ఒక రాడ్ పొడి తగులు దేనికో తగిలి పడిపోతాం. లెగుస్తున్నారు లేదా అంటే ఆడు లెగుస్తున్నాడు అనేది అర్థం ఏంటి తెలుసా? ఆడికి ఏమర్థమైంది? నేను పడిపోయాను అనే విషయం అర్థమైంది ఆడికి, అందుకే లెగుస్తున్నాడు. నేను పడిపోయాను అనే విషయం కూడా అర్థం కాలేను లెగుతాడా? ఎవడికి అర్థమవ్వదు? ఇప్పుడు నేను పడిపోయాను కనుక ఒక బరకం పడిపోయాను, లెగిశాను. పిల్లోడు చిన్నోడు లెగిశాడు. ఎందుకు ఆడు లెగిస్తున్నాడు అంటే లెగాలి నేను అని అనుకున్నాడు. పడిపోయే ఉండాలనుకున్నాడా? నా మనసులో నేను లెగాలి, నడాలి, గమ్యానికి వెళ్ళాలి, నేను అనుకున్న చోటుకు ప్రయాణించాలి అనుకుని గురి ఉంది కనుక పడిపోయినా లెగిచి నడుస్తున్నాడు. మనము కూడా లెగిచి నడుస్తున్నాం. ఆడికి నడక రాకపోయినా నడుస్తున్నాడు. ఆడి జీవితంలో ఒకటి ఉండిపోయింది, నేను నడాలి. మా అమ్మ నడుస్తుంది, మా నాన్న నడుస్తున్నాడు, నేను నడాలి. మనం కూడా పడిపోతే గురుంది, అక్కడతోటి పడుకోవట్లేదు, అమ్మో వెళ్ళాలి పనికి. ఒకడు పడిపోతాడు, ఆడు లెగడం. ఎవడో మనుషులు, సాతాను గురించి కాదు, మనుషులు. ఎవడో లెగడో? ముసలోడు కాదు, ముసలోళ్ళు అయినా ఎంతో కొంత ప్రయత్నం చేస్తారంటే లెగుతాకి. ఒకరు పడిపోతే లెగరు. ఎవరో తెలుసా? ఫుల్గా తాగేసినోడు పడిపోతాడు. అక్కడే మందు తాగుతారు, అక్కడే టాయిలెట్కి వెళ్తారు, అక్కడే పడుకుంటాడు. పోతానే పడిపోతాడు, అక్కడే పడుకుంటాడు. ఆడు ఎందుకు లేకడ చెప్పండి?
ఆడు పడిపోయాను అనే విషయం కూడా ఆడికి తెలీదు. తెలుసా? మీరు చాలా చూడండి, మనకైతే అలవాటు ఉందో లేదో నాకు తెలియదు, కానీ తాగేసిన వాళ్ళు రోడ్డు మీద అలా పడిపోయి పడుకుని ఉంటారండి. అక్కడే టాయిలెట్లు వేసి కాడ అక్కడే మందు షాపుల దగ్గర మలికిపురం మోరు అక్కడ ఉంటుంది కదా, అక్కడ అలాగే ఉంటారు. ఈ సంగనెట్టిపల్లి ఇక్కడ వెళ్ళండి మీరు, మూర్తులు డౌన్లో తాగేసి అక్కడే తోటలో పడుకుంటారు, అక్కడే పోతారు, అక్కడే పడుకుంటారు, సమాధుల మీద పడుకుంటారు, డబల్ కట్ మంచం మీద పడుకున్నాం అనుకుంటారు. వాళ్ళకి అసలు ఒక ఇల్లు ఉంది, నేను లెగాలి, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నాకు భవిష్యత్తు ఉంది, నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసి అన్నం తిని ఏం తెలీదు. ఎందుకని తెలియదు వాళ్ళకి? మత్తు అనే దాంట్లో ఉండిపోయారు కనుక పడిపోయినా నేను పడిపోయాను లెగాలి అనే విషయం వాళ్ళకి తెలీదు. కానీ జ్ఞానం ఉన్నవాడికి పసి పిల్లోడిని కాడించి వృద్ధాప్యులు ఉన్నవాడి వరకు కూడా ఎవడైనా సరే కొంచెం స్పృహ ఉంటే పడిపోతే లెగుస్తున్నారు. దేవుడు అదే అన్నాడు, నాన్న మీరు పడిపోతే లెగుతున్నారు కదా అని. లెగుస్తున్నాం. నేను అన్నాను శరీర విషయంలో లెగుస్తున్నావు, నువ్వు పడిపోతే మెలకువకున్నావు కనుక. నేనన్నాను మరి ఆత్మీయ జీవితంలో ఎన్నిసార్లు పడిపోయావు? లెగుతున్నావా? పాపం అనే దాంట్లో మునిగిపోయావు, అందుకు లెగట్లేదు. ఒకటి గుర్తుంచుకోండి, పాపములో పడినోడు లెగుతాడు. బాగా గుర్తుంచుకోండి, నేను చెప్తున్నాను, ముగించి చెప్తున్నాను. ఇంకా ఇదే వచ్చును, మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి కానీ నెక్స్ట్ వారం మనం చూద్దాం. పాపములో పడినోడు లెగుతాడు, పాపములో మునిగిపోయినోడు లెగడం. ఉదాహరణకి నీటిలో పడిపోయాడు, ఆడికి ఈత రాదు, అయినా కానీ లెగిసి కొట్టుకుని వస్తున్నారా లేదు ఈ రోజుల్లో? అలా అలా కొట్టుకుని అంటే పడిపోతే లెగటకు ప్రయత్నం చేస్తాడు, కానీ మునిగిపోయాడు నీటిలో, ఆడు ఎప్పటికైనా లెగుతాడు? ఇంకా లెగడం. అంటే నీటిలో మునిగిపోయినోడు లెగడం, నీటిలో పడినోడు లెగటకు ప్రయత్నం చేస్తాడు, మునిగిపోయినోడు ఇంకా రాడు, అలా ఉండిపోతాడు. ఇది ఎంత వాస్తవమో మన జీవితంలో కూడా అంతేనండి. పాపంలో పడతాం మనం, కానీ స్పృహ అనేది ఉంటే, దేవుడి జ్ఞానం అనేది ఉంటే, నేను చోటకి గమ్యానికి వెళ్ళాలి, అరే ఈ పాపం నాకు అంటుకుంది, ఈ పాపం అనే చూపు నాకు అంటుకుంది, పాపం అనే మాటలు నాకు అంటుకున్నాయి, ఇది నేను తుడుచుకుని ప్రయాణం చెయ్యాలి, నా గమ్యం ఒకటి ఉంది అని పడిపోయిన చోట ఇంక అక్కడే అతుక్కుపోకూడదండి. పాపంలో పడిస్తే లెగుస్తాం. ఒకవేళ ఇదే పాపం ఇష్టమై నువ్వు మునిగిపోయావనుకో, జీవితంలో లెగలేవండి. ఇంకా జీవితంలో లెగలేం. మునిగిపోయినాడు ఎలా లెగడో మన జీవితంలో కూడా లెగం. ఇంకా ఈ పాపంలో మునిగి 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 చచ్చిపోతాం. నువ్వు పైకి కనపడ్డావనుకో పడి, ఏ సేవకుడో దారంట పోయేవాడు ఎవడో కాపాడతాడు, కాపాడినప్పుడు నువ్వు చేయిస్తే బతుకుతావు. అలాగే ఇప్పుడు పాపంలో బలహీనమయ్యాం మనం, ఒక్కొక్కసారి తప్పుతాం. అది మీరు తప్పొచ్చు, నేను తప్పొచ్చు, మరొకరు తప్పొచ్చు, కానీ దేవుడి మాటలు మన హృదయం నిండా ఉంటే, ఆ దేవుడి ప్రేమ మనకు అర్థమైతే, దేవుడు నన్ను ఎంత కోరుకుంటున్నాడో, దేవుడు నన్ను ఎంత ఇష్టపడుతున్నాడో, నేను ఇన్ని తప్పులు చేస్తున్నా, ఇన్ని బలహీనలుగా ఉన్నా, ఇన్ని లోపాలు నాలో ఉన్నా, ఇన్ని పడిపోతున్నా, నన్ను లేపడానికి దేవుడు ఎంత ఇష్టపడుతున్నాడో అనేటువంటి ఒక ఆయన ప్రేమలో ఉన్నటువంటి ఒక ఆతృత, ఆయన ప్రేమలో ఉండేటువంటి మన మీద ఉన్న బాధ మన జీవితానికి, మన హృదయాన్ని తాకితేనండి పడిపోయినోడు లెగుస్తాడు. ఇంకా మునిగిపోయినోడికి మాటలో అర్థమవు. నిజంగానండి. ఓకే, మనం ఒక్కోసారి బలహీనం అవుతాం, తప్పుతాం, కానీ అదే తప్పుదములో ఉండిపోకండి. మనం లెగాలి, మళ్ళీ దేవుని వైపు అడుగులు వేసి ముందుకి వెళ్ళాలి. దయచేసి ఈ మాటలు గమనించండి మీరు. మనం శారీరకంగా పడిపోతే లెగుతున్నాం, ఆత్మీయంగా పడిపోతే లెగటానికి ప్రయాసపడండి. పుట్టిన పిల్లోడైనా సరే లేకపోయినా ఆడే లెగిసిపోతాక ట్రై చేస్తాడు. మనకు అన్నీ తెలుసు కదా, ఇది తప్పు అని తెలుసు, నేను పడిపోయాను, ఇదిగో ఈ సుఖంలో పడిపోయాను, ఈ తాగుళ్ళలో పడిపోయాను, ఈ బూతుల్లో పడిపోయాను, ఈ వ్యభిచారంలో పడిపోయాను, ఈ డబ్బు పిచ్చిలో పడిపోయాను, ఈ బంగారు పిచ్చిలో పడిపోయాను, ఈ ఆస్తి పిచ్చిలో పడిపోయాను, ఈ బంధువులు పిచ్చిలో పడిపోయాను, పిల్లల పిచ్చిలో పడిపోయాను అనుకుంటే లెగిస్తాం. అసలు అందులో పడ్డాననే విషయమే తెలియలేదనుకో వెళ్ళిపోతాం. దయచేసి మీరు గమనించండి, దేవుడి మాటలో మనకి ఇక వినపడే రోజులు దగ్గరగా లేవు. గ్రంథాలని, బైబిల్ని, దేవుని సన్నిధిని మూత వేసే రోజులు ప్రణాళికలు చేస్తుంది ప్రభుత్వం, ప్రజలందరూ, ప్రభుత్వం. దయచేసి ఉన్నంతకాలమైనా దేవుడి ప్రేమను అర్థం చేసుకుని ట్రై చేయండి. ఏ దేవుని జ్ఞానాన్ని ఆపగలిగే శక్తి ప్రపంచానికి ఎవరికి
లేదు. ఆనాడు రోమా ప్రభుత్వానికే లేదు, ప్రపంచాన్ని పరిపాలించిన ఆ రోమా పరిపాలనకే లేదు. కొద్దిమందిగా ఉన్న క్రైస్తవ్యాన్ని అణిచివేయలేకపోయారు. ఈరోజు ప్రపంచమంతా అల్లుకుపోయింది క్రైస్తవ్యం, దేవుడి ప్రేమ. ఈరోజు ఉన్న కొద్దిమంది ఏం చేస్తారో ఏమీ చేయలేరు. కళ్ళకు అంటున్నారు, పగట కళ్ళలో. కన్నేమిటి పోను కంటే మనకు నష్టమేముంది? మన పని ఇంకా ముందుకు సాగిపోద్ది చాలా ఫాస్ట్గా. దేవుడి పని దేవుడు కొనసాగించుకుంటాడండి. ఎవ్వరూ భయపడవలసిన పనేమీ లేదు. వాళ్ళ సాతాను ఎన్నడ్డులైనా వేస్తాడు, కానీ తెంపగలిగే శక్తి దేవుడు మనకే ఇస్తాడు. లోకంలో ఉన్నవాడు బలవంతుడే కావచ్చు, కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా బలవంతుడు. అసలు మనం భయపడవలసిన పనేమీ లేదు. దయచేసి మీరు దేవుడి ప్రేమను, దేవుడి మాటల్ని అర్థం చేసుకోండి. నేను ఏ దుర్నీతి చేశాను, మీరు నా దగ్గర నుంచి రావట్లేదు, ఇంతలా ప్రేమిస్తున్నాను, మీరు పడిపోతే తిరిగి లేస్తున్నారు, ఆత్మీయ జీవితంలో కూడా తిరిగి లెగండి అని దేవుడు అడుగుతున్నాడండి. నేను ఒకటే చెప్తున్నాను, ఎవరిలో ఏ లోపం ఉందో నాకు తెలియదు. మనందరం మంచోళ్ళమేనండి, మారగలదు. మారలేమని నేను అన్నాం, మారగలదు. కానీ మనసు పెట్టండి చాలు. కొద్దిసేపు రోజు 24 గంటలు మనం ఇవ్వట్లేదే, 1 గంటన్నర, గంట 2 గంటలు ఇస్తున్నాం. అది ఆదివారం అవనండి, శుక్రవారం అవనండి, గురువారం అవనండి, మంగళవారం అవనండి, ఏ రోజైనా 1 గంటన్నర 2 గంటలు ఇస్తున్నాం. ఈ 2 గంటల్లో కూడా దేవుని సమయాన్ని దొంగిలిస్తే దేవుడి జీవితకాలం మీకు సమయం లేకుండా చేస్తాడు. దయచేసి దేవుడు కోపం కలిగించుకోకుండా దేవుడు ప్రేమలో ఉండేటువంటి ఒక బాధను అర్థం చేసుకుని మరి దేవుడున్న లోకానికి మనందరం వెళ్ళాలని మరి మీకు తెలియపరుస్తూ మరి నేను మాటలు ముగిస్తున్నాను. వచ్చే వారం దీన్ని కొనసాగించుకుందాం. ప్రార్థన.